నమస్తే, వెల్కమ్ టు YNC న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమెరికాలో చైనా సైన్యాన్ని నిర్మిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వ్యాఖ్యలపై రచ్చ. రేపు చైనాకు రష్యా అధ్యక్షుడు పుతిన్ 2 రోజుల పర్యటన. ఇద్దరి భేటీపై ప్రపంచ దేశాలు చర్చ. మోదీ సీట్లో ఎవరు? మోదీపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి. బీజేపీలో మొదలైన అంతర్మదనం. ఏపీలో 81.76% పోలింగ్ నమోదు. జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు వెల్లడించిన ఈసీ. ఏపీలో షర్మిల గెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరైనా సరే, ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు. నాకేమంతా వయసండి, జస్ట్ 102 ఏళ్లే. కుర్రాలతో క్రికెట్ ఆడుతున్న కాశ్మీరీ తాతయ్య. రామ్ పోతినేని బర్త్డే స్పెషల్. డబుల్ స్మార్ట్ టీజర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్. జాబ్ మార్కెట్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సునామీ తేల్చేసిన IMF. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరోసారి విమర్శలు చేశారు. ఆ దేశం అమెరికాలో తన సైన్యాన్ని నిర్మిస్తోందని ఆరోపించారు. చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని, వాటి వల్ల భవిష్యత్తులో ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై రచ్చ జరుగుతోంది. మిలిటరీ ఏజ్ లో ఉన్న ఆ దేశ పౌరులు ఓ సైన్యంగా మారేందుకు అమెరికాకు వస్తున్నారని, వాళ్ళు సైన్యంగా మారి దాడి చేస్తారని పుతిన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. చైనా నుంచి భారీ సంఖ్యలో పౌరులు వస్తున్నారు. వారిదంతా సైన్యం వయసే, అందులోనూ పురుషులే అధికం. వారిని చూస్తుంటే మన దేశంలో చిన్న సైన్యాన్ని నిర్మించేందుకు యత్నిస్తున్నారా అనిపిస్తోంది. వారి ప్రయత్నం కూడా అదేనా అని పెన్సిల్వేనియాలో నిర్మించిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ నిర్వహించారు. కాగా కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత చైనా నుంచి అమెరికాకు అక్రమ వలసలు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దక్షిణ అమెరికాకు విమానాల్లో చేరుకుని అక్కడి నుంచి ప్రమాదకరమైన మార్గాల్లో కాలినడకన ఉత్తర అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్లు సమాచారం. 2023లోనే అమెరికా మెక్సికో సరిహద్దుల్లో 37,000 మంది చైనీయులు అరెస్టు చేసినట్లు సమాచారం. 2022తో పోలిస్తే ఇది 10 రెట్లు ఎక్కువ. గత డిసెంబర్లోనే అక్రమంగా ప్రవేశిస్తున్న 5,951 మందిని US అధికారులు అరెస్ట్ చేశారు. అమెరికాలోకి చైనీయులు అక్రమ ప్రవేశాలు గణనీయంగా పెరిగినట్లు ట్రంప్తో పాటు రిపబ్లికన్ నేతలు భావిస్తున్నారు. దాంతో భౌగోళికంగా, రాజకీయ పరంగా ముప్పు ఉందని ఆందోళన చెందుతున్నారు. అయితే కోవిడ్ సమయంలో డ్రాగన్ కఠిన ఆంక్షల వల్ల కలిగిన ఆర్థిక నష్టం నుంచి, పేదరికం నుంచి తప్పించుకునేందుకే తాము అమెరికాకి వచ్చినట్లు చైనా వలసవాదులు కొందరు చెబుతున్నారు. ఇక్కడ కూడా తమ జీవితాలు తాము ఊహించినట్లు లేవని, చాలా కష్టపడాల్సి వస్తుందని వాపోయారు. I guess he feels good about it because he did it as a political decision. You have to do the right decision, not the political decision. But he did a very bad thing. I just want to let you know that we've just filed a major motion in the appellate division concerning the absolutely unconstitutional gag order, where I'm essentially not allowed to talk to you about anything meaningful that's going on in the case, and many good things are going on with the case. It shouldn't have been filed. They had this morning the top legal scholars in the country. This is a Frankenstein case
They took a dead misdemeanor, they attached it to a dead alleged federal felony and zapped it back into life. So many of us are just amazed to watch us actually walk into court because it's not a recognizable crime that any of us have seen. It's Jonathan Turley. I've been doing this for 60 years and I don't understand what crime he's been charged with. Nobody understands this. I just don't get the crime. There's no evidence of any crime whatsoever. This is a sham. That's Alan Dershowitz. And these are people that they speak their minds. They're not for me, they're for justice. This is another one. This is without precedent in American history, only with the desperation of President. రష్యా అధ్యక్షుడిగా 5వ ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్ ఈ టర్మ్లో తన తొలి విదేశీ పర్యటనలో చైనా చేయించనున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో పుతిన్ చైనాలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ ఇప్పటికే ప్రకటించింది. గడిచిన 8 నెలల కాలంలో పుతిన్ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి. రష్యా అధ్యక్షుడిగా 5వ ఎన్నిక కాకముందు కూడా పుతిన్ చైనాలో పర్యటించారు. చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ జీ జిన్పింగ్ తో పుతిన్ సమావేశం కానున్నారు. ఇరు దేశాల నడుమ దౌత్య సంబంధాలపై వారు చర్చించనున్నారు. రష్యా చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లైన సందర్భంగా జిన్పింగ్ ఆహ్వానం మేరకు పుతిన్ చైనాను సందర్శిస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. కాగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గత వారమే ఐరోపాలో 5 రోజుల పర్యటన ముగించుకొని వచ్చారు. ఐరోపాలో రష్యాకు సన్నిహితమైన సెర్బియా, హంగరీలను జిన్పింగ్ సందర్శించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో జరిపిన చర్చల్లో రష్యాకు ఆయుధాలను కానీ యుద్ధానికి పౌర ప్రయోజనాలకు రెండింటికి ఉపకరించే సాధనాలను కానీ సరఫరా చేయబోమని జిన్పింగ్ హామీ ఇచ్చారు. మోదీ తర్వాత ఆయన వారసుడిగా ఎవరు ఉంటారో, ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపడతారు అని గత వారం కేజ్రీవాల్ ప్రశ్నించారు. 75 సంవత్సరాలు నిండిన నేతలకు రిటైర్మెంట్ ప్రకటించి పంపించే సంప్రదాయం బీజేపీలో ఉన్నదని గుర్తు చేసిన కేజ్రీవాల్ మరికొన్నాళ్లలో 75 ఏండ్లు పూర్తి చేసుకోబోతున్న ప్రధాని మోదీ ఆ సంప్రదాయాన్ని కూడా పాటిస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ సీనియర్లు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్ను వయసు ప్రాతిపదికన బలవంతంగా పక్కన పెట్టిన విధానాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మోదీ తర్వాత ఆయన వారసుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పగ్గాలు చేపడతారని, షాను ప్రధానిని చేయడానికే మోదీ ఓట్లు అడుగుతున్నట్టు చెప్పారు. దీనిపై షా కూడా వెంటనే స్పందించారు. 75 ఏళ్లు నిండిన తర్వాత నరేంద్ర మోదీ ప్రధానిగా కొనసాగకూడదని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదన్నారు. తదుపరి 5 ఏళ్లు కూడా ప్రధానిగా నరేంద్ర మోదీనే కొనసాగుతారని చెప్పుకొచ్చారు. అయితే గడిచిన 4 దశల ఎన్నికల్లో ఓటింగ్ శాతం క్రమంగా తగ్గుతుండటం, ప్రచారంలో ముస్లింలను బద్నాం చేస్తూ హిందుత్వాన్ని ముందరేసుకోవడానికే మోదీ మొగ్గు చూపడం వెరసి మోదీ పట్ల ప్రజల్లోనూ అంతకంతకు అసంతృప్తి, విసుగు పెరుగుతుంది. ఈ క్రమంలో కేజ్రీవాల్ లేవనెత్తిన మోదీ తర్వాత ప్రశ్న ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీలోనూ ఈ చర్చ క్రమంగా పెరుగుతున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. గత ఎన్నికల కంటే అత్యధికంగా మంది ఓటర్లు ప్రస్తుత ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ ఎన్నికల కమిషన్ బుధవారం ఉదయం రాష్ట్రంలో తుది పోలింగ్ శాతం వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 81.76% మేర పోలింగ్ నమోదైంది. ఈవీఎంల ద్వారా 80.66%, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.1% పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం వివరాలు ఇలా: 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 81.76% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 87.9%, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 68.63%, దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91%, తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా 63.32%, అత్యధికంగా ఒంగోలు పార్లమెంట్కు 87.06%, అత్యల్పంగా విశాఖ పార్లమెంట్కు 71.11% పోలింగ్ నమోదైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కడప లోక్సభ స్థానంలో వైఎస్ షర్మిల గెలుస్తుందని ఆయన చెప్పారు. అంతేకాదు, ఏపీలో ఎవరు సీఎం అయినా సరే మంచి సంబంధాలు కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ఇక ఎన్నికలు, రాజకీయాలు ముగిశాయన్న రేవంత్ ఇక తన ఫోకస్ అంతా పాలనపైనే అని తేల్చి చెప్పారు. రాష్ట్రమే నా ప్రపంచం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే నా లక్ష్యం, మాది పాజిటివ్ దృక్పథం మాత్రమే, ఇందిరమ్మ కమిటీలు వేస్తాం, 15 ఆగస్టు ఎక్కడ నిర్వహించాలన్నది కేబినెట్ నిర్ణయిస్తుంది, విద్యా సిలబస్ పై కమిషన్ వేస్తాం, విద్యా వ్యవసాయ కమిషన్లు వేస్తాం, రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహిస్తాం,
బీఆర్ఎస్ కు డిపాజిట్లు పోతాయని చెప్పా, ఇదే నిజం కాబోతుంది. 5 ఏళ్లలో చేసేది 100 రోజుల్లో చేయగలమా? ప్రయారిటీ దృష్టిలో అంశాలను తీసుకుంటున్నాం. 100 రోజుల్లో కేసీఆర్ చేసిన 30,000 కోట్లు అప్పు తీర్చాను అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు పిచ్చి పట్టింది, నిధులు మింగడానికే, తాగునీటి కోసం జలాశయాలు అంటున్నారు. గోదావరి జలాలు హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ కు రెగ్యులర్ గా వచ్చేలా చేస్తాం. ఫార్మా విలేజ్లతో పొల్యూషన్ కంట్రోల్ చేయడం సులభం. ఫార్మా సిటీలను విస్తరణ చేస్తాం. ఒకే దగ్గర అన్ని ఫార్మా కంపెనీలు ఉంటే సిటీ విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. కొన్ని ఉంటే వాటిని మెయింటైన్ చేయవచ్చు. కుప్పల్లాగా ఉంటే రూల్స్ పాటించరు. మెట్రోను ఎల్ఎన్టీ అమ్ముకొని మేము చేసేది ఏమంటుంది? వాళ్ళ ఆస్తి వాళ్ళు అమ్ముకుంటే చేసేదేమంటుంది? సిటీకి దూరంగా డీసెంట్రలైజేషన్తో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. ఐటీఐలను అప్గ్రేడ్ చేస్తున్నాం. టాటాతో స్కిల్ శిక్షణ ఇస్తాం. రాష్ట్రంలో ఉన్న 65 ఐటీఐలను బలోపేతం చేస్తామని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 13 సోమవారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ ముగిసిన తదుపరి రాత్రి అంతా సెక్టర్ల వారీగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పోలింగ్ సామాగ్రి కాట్రేనికోన మండలం చేయేరు గ్రామ పరిధిలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలకు వాహనాల్లో చేరుకున్నాయని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా తెలిపారు. సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాల నందు ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో నియోజకవర్గాల వారి వాహనాల్లో పోలింగ్ సిబ్బంది తీసుకుని వచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పోలింగ్ సామాగ్రిని స్ట్రాంగ్ రూమ్లలో భద్రతా ఏర్పాట్లు ప్రక్రియను ఆయన స్వయంగా నిశ్చితంగా పర్యవేక్షించడం జరిగింది. ఆయా రిటర్నింగ్ అధికారుల పరిశీలన అనంతరం అభ్యర్థుల భవిత్వత్వం నిక్షిప్తమై ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పోలింగ్ అనంతరం చట్టబద్ధంగా నింపి సమర్పించాల్సిన పోలింగ్ సామాగ్రిని పోలింగ్ సిబ్బంది ద్వారా స్వీకరించి వారికి కేటాయించిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. అనంతరం రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఆయా స్ట్రాంగ్ రూమ్లకు సీల్డ్ వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, జి కేశవర్ధన్ రెడ్డి, జివివి సత్యనారాయణ, ఏ శ్రీరామచంద్రమూర్తి, డివిఎస్ ఎల్లారావు, వి మదన్ మోహన్ రావు, ఎస్ సుధాకర్, ఏఆర్ఓలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు ముగింపు పలికి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అధికారం అప్పగిస్తున్నారని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు అన్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో పార్లమెంటుతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున యువ ఓటర్లు పాల్గొని కూటమికి ఓట్లు వేసి తమ మద్దతు పలికినట్లు చెప్పారు. మంగళవారం స్థానిక రమణయ్యపేటలో ఉన్న దాసు కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో కూటమికి ఓటర్లు పట్టం కట్టనున్నారని, అందువల్ల వారంతా ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరడం నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు బాజిబోయిన వెంకటేష్ నాయుడు, జిల్లా రంగ నాయకులు వాసిరెడ్డి జ్యోతి, వీరకుమార్, తుమ్మలపల్లి వాసు, బావిశెట్టి ప్రసాద్, సిద్ధు నూకరాజు, నవర చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన చారిత్రక ఎన్నికల్లో మరి చాలా ఉత్సాహంగా, ఎప్పుడు నేను 8 ఎలక్షన్లు చూశాను 40 సంవత్సరాలుగా, ఎంత ఉత్సాహంగా ఎప్పుడు జనాలు పాల్గొన్న సందర్భాలు చూడలేదు. మార్నింగ్ 6 గంటలకే ప్రతి బూత్ దగ్గర లైన్లో 200 మంది రావటం, స్వచ్ఛందంగా రావటం. ప్రజాస్వామ్యం ఏమైపోద్దో తెలియని టెన్షన్లో ప్రజలుండి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, ఈ దొంగల నుంచి రాష్ట్రాన్ని తొలగించాలనే ఒక మంచి ఆలోచనతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా నేను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను 100 బూతులు తిరగటం జరిగింది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మరి గ్రామాల్లో, రూరల్ మండలంలో ఉన్న గ్రామాలన్నీ తిరిగి చూస్తే వాళ్ళంతా కూడా చాలా ఉందాతనంగా 6 గంటలకే వచ్చిన సందర్భాలు ఎప్పుడూ నేను చూడలేదు. రాత్రి 7-8 గంటల దాకా కూడా చాలామంది ఓటింగ్ చేశారు. అందరికీ కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకి, కాకినాడ టౌన్ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రతి ఒక్కరికి మనిషికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే చాలా కసిగా వచ్చి ఓటేసిన సందర్భాలు
ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం కానీ ఈ తెలుగుదేశానికి శుభసూచకం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కాకినాడ పార్లమెంట్లో 7 సీట్లు 7 ఎమ్మెల్యే సీట్లు ఎంపీ కూడా ఈరోజు నెగ్గుతున్నామని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ప్రజల నాడి చూసి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి 13 జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు గోకులం రెసిడెన్సీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ పై ఎంతో ఉన్నతమైన అభిమానం చూపించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మీ జన సైనికులు జనసేన టీడీపీ కూటమితో పిఠాపురంలో అధిక మెజారిటీతో జనసేన అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుందని ఆత్మవిశ్వాసం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసు, ఉప సర్పంచ్ శ్రీనివాసు, జనసేన నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారాలు. గత 45 రోజుల నుంచి పిఠాపురంలో మా కుటుంబం అంతా పనిచేస్తున్నాం. ప్రెసిడెంట్ గారికి రిప్రజెంటేషన్ కాదు, ఎందుకంటే ఆయన మిగతా రాష్ట్రం అంతా అలాగే బీజేపీతో కూడా భాగస్వాములుగా ఉన్న కూటమిలో ఆయన ఎక్కడైతే తెలుగు వాళ్ళు ప్రిడామినెంట్ ప్లేసెస్ ఆయన పాపులర్ ప్లేసెస్ లైక్ కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా ఇలాంటి చాలా చోట్ల వెళ్ళాల్సి వచ్చింది. అలాగే ఎక్కడైతే జనసేన పోటీ చేయలేదో అక్కడ కూడా వెళ్ళాల్సి వచ్చింది. మన పిఠాపురం కూడా 3-4 సార్లు వచ్చారు, అంత బిజీ షెడ్యూల్లో కూడా. సో ఈ పెద్ద తిరగాల్సి వచ్చింది. సో కేవలం మేము ఇక్కడ ఉండి ఆయన్ని కొంచెం వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నించాం. ఎంతో కొంత ఆయన పూర్తిగా చేయలేకపోవడం అనేది ఉన్నా కూడా మేమందరం నిలబడ్డాం. అయితే పార్టీకి ప్రెసిడెంట్ అవడం వల్ల కూటమిలో ఉన్న భాగస్వామ్యం వల్ల ఆయన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ప్రచార బాధ్యతలు కానీ ఈ స్టేట్ ఇష్యూస్ మాట్లాడే బాధ్యతలు కానీ ఉన్నాయి. అందువల్ల ఏమవుతుందంటే ఆయన అది తిరగాల్సి వచ్చింది. బట్ మేమందరం కూడా ఏంటంటే వాళ్ళ ఇక్కడ నగేష్ గారు, మహేందర్ రెడ్డి, రెడ్డి గారు, కలీశ్వరి, శంకర్ గౌడ్, నాయుడు గారు ఇలా ఇంకా కడా నాయుడు గారు, వీళ్ళందరూ లోకల్గా ఉంటారు. అందరూ మంచి బాగా పనిచేశారు. ఇంకా ఇక్కడికి ఇవాళ బాగాలేదు చాలా మంది, అందరూ చాలా జెన్యూన్ గాను అంటే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి పోలింగ్ బూత్ నంబర్ 28 నందు రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు కూనాటి నాగరాజుపై వైసీపీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, పార్లమెంటు ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు అక్కుర్తిలోని కూనాటి నాగరాజు స్వగ్రామం నందు నాగరాజుని పరామర్శించి వైసీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, అసెంబ్లీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్వి రమణ, వేలవేడు ధర్మయ్య, మండల అధ్యక్షులు తేజోవతి, వేడం కృష్ణయ్య, మండల ప్రధాన కార్యదర్శులు నాగరాజు, సత్యనారాయణ, వెంకట సుబ్బయ్య, జీవి అమర్నాథ్, శివారెడ్డి, బిందు కుమార్, రవిచంద్ర, రామయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవ చేయాలన్న భావంతో రాజకీయాల్లో ఉంటూ మనకెంతో సన్నిహితులు మా బీజేపీ కాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోరాటం గారు, కాళహస్తి నియోజకవర్గ మా బీజేపీ కుటుంబ సభ్యులకు, అలాగే మీడియా ప్రజలు తప్పనిసరిగా మార్పు చూస్తున్నారన్న విషయం క్యాపిటల్గా తెలుసుకుంటుంది. ఎన్డీఏ కూటమి అధికారంలో రావాలా, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పోవాలా, అవినీతి ఎక్కువైపోయింది, అహంకారం ఎక్కువైపోయింది, అహంకారం రాజకీయం చేస్తున్నారు. అలాగే మద్యపానం ఎక్కడ చూసినా కూడా వచ్చేదిగా ఉంది, గంజాయి ఉండవు, ఎక్కడ చూసినా తప్పుడు కేసులు. గత 75 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇలాంటి అరాచకాలు జరిగినట్టుగా నేనైతే చూడలేదు, చదవలేదు. ఆ విధంగా జరిగింది.
జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్క అవకాశం ఏంటి అని చెప్పి ఆ నిజ రాక్షసుతో చూపించుకుంటూ వస్తున్నాడు గత 3 సంవత్సరాలు. ముందు తండ్రి లేనివాడు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అది ఇస్తే మాలాకులందరూ కూడా పార్టీ కొరకు ఎంతో కృషి చేసి ఒక ఇంటికి పెట్టి అది చేస్తే చివరికి వారు ఒక్క సొత్తులాగా వారితో పాటు ఒక 10 మంది మాత్రం ఉంటూ గజల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, పెద్దిరెడ్డి గారు, నితిన్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, చంద్రగిరి ఆయన, చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తప్ప ఎక్కడ చూస్తేనేమో మధురు, అక్కడేమో సాయి, వీళ్ళు తప్ప ఎవరు ఉన్నట్టుగానే ఏమాత్రం కూడా లేదు. కనుక ప్రజలు కూడా చాలా విసిగి వేసారిపోయారు. ఈ విధంగా ఒక సామాజిక వర్గం వాళ్ళు ఏ విధంగా తయారైపోయి అందరూ కూడా కాదు, కేవలం ఒక 20 కుటుంబాలు మాత్రం ఆయన సొంత సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయారని చెప్పి మార్పు చూశారు. నిన్నటి జరిగిన ఎన్నికల్లో తేటతెల్లిగా తెలిసిపోయింది. ఎన్డీఏ కూటమికి ప్రజలంతా కూడా ఎన్నో విధాలుగా సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. అది చూసి వారవలేకపోతున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. అలాగే చాలా తక్కువ కార్యకర్తలు కూడా తక్కువైపోయారు, ప్రజాదరణ తక్కువైపోయింది. కేవలం ఏదో సంక్షేమ పథకాలని చెప్పి పేద ప్రజలను మోసం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయడం తప్ప తెలియలేదు కదా. అది ఎంతసేపు సంక్షేమ పథకాలు బట్టన్ అని చెప్పారు, అంత ప్రేమ ఉన్న వ్యక్తి అయితే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారు, 14 నుంచి చక్కగా సంక్షేమ పథకాలు అమలు చేయండి అంటే ఇప్పుడు 14,000 కోట్లు పేద ప్రజలకు ఇవ్వవలసిన సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కాంట్రాక్టులు ఇచ్చుకున్నారు. ఎక్కువగా వారికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వారు చూడండి, అంటే ఎంత హేళన అయిపోయిందో. నిన్న చాలా బాధాకరమైన సంఘటన జరిగింది, నా దృష్టికి తీసుకొచ్చారు. ఆటలు ఆడేందుకు వయసు అడ్డం కాదని నిరూపిస్తున్నారు ఈ తాత. ఆత్మవిశ్వాసం, శక్తి ఉంటే చాలనని అంటున్నారు. కుర్రాలతో పోటీ పడుతూ క్రికెట్ ఆడుతున్నాడు కాశ్మీర్కు చెందిన హజీ కరందీన్. 102 ఏళ్ల వయసులోనూ తన బ్యాటింగ్ స్కిల్స్ ను చూపిస్తున్నారు. ఆటలు ఆడితే ఫిట్నెస్ ఉంటుందనే సందేశాన్ని ఆయన యువతరానికి అందిస్తున్నారు. కాళ్లకు ప్యాడ్లు, చేతులకు గ్లౌజులు తొడుక్కుని బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి అడుగు పెట్టాడు. ఓ కుర్రాడు బౌలింగ్ చేస్తుండగా తాత చక్కగా బ్యాటింగ్ చేశాడు. స్థానికంగా ఉండే కుర్రాళ్లకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు. కాగా ఇటీవల జరిగిన 2వ దశ లోక్సభ ఎన్నికల్లోనూ కరందీన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం, తాతయ్య బ్యాటింగ్ ను ఓసారి చూసేయండి. कवर वाले ये नहीं समझ आ रही है ना। थोड़ा बाहर करो। ठीक है, बहुत बढ़िया। ठीक है एक मसीह मकबूल है ना खाली बस हैं पता कितनी तगड़ी शॉट हुआ है प्रोफेशनली भाई साहब। बहुत बढ़िया ज्यादा दौड़ना नहीं, एक जगह खड़ोते ही मारो पूरा ठीक ठीक है कोई नहीं हाँ ये बाल ना టాలీవుడ్ ఎనర్జెటిక్ యాక్టర్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లో డబుల్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. పూరి ముంబైలో డబుల్ స్మార్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్ ప్లాన్ చేశాడని, ఈ సీన్ కోసం ఏకంగా 7 కోట్లు పెడుతున్నాడని టాక్. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. నేను రామ్ పోతినేని పుట్టినరోజు, ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రామ్ కి బర్త్డే విషెస్ తెలుపుతూ డబుల్ స్మార్ట్ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. 85 సెక్షన్లు ఉన్న ఈ టీజర్ ను చూస్తే ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ అంటూ రామ్ మాస్ ఎంట్రీతో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక స్టోరీ రివీల్ చేయకుండా మరోసారి ఇస్మార్ట్ శంకర్ రోల్లో పవర్ఫుల్ గా కనిపించాడు రామ్. టీజర్ లో సంజయ్ దత్ పాత్రను కూడా కాస్త వైలెంట్ గానే చూపించారు. ఆలీ, కావ్య, తాపర్, షియాజీ, షిండే, ఉత్తేజ్, గెటప్ సీను తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు. జాబ్ మార్కెట్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సునామీలా విరుచుకుపడుతుందన్నారు. ఏఐ వల్ల వచ్చే 2 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాల్లో సమూల మార్పులు రానున్నాయని జ్యూరిచ్లో జరిగిన క్రమంలో చెప్పారు. ఏఐ బెస్ట్ చాట్ బోట్ల తయారీ కోసం గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్న నేపథ్యంలో క్రిస్టాలినా జార్జివా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 60%, ప్రపంచవ్యాప్తంగా 40% ఉద్యోగాలు కనుమరుగవుతాయని క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు. ఇందుకోసం ప్రజలు, వ్యాపారులు సన్నద్ధం కావాల్సి ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొన్ని రంగాల్లో ఉత్పాదకత పెరిగి సామర్థ్యం మరింత మెరుగుపడుతుందన్నారు. ఏఐ బెస్ట్ చాట్ బోట్లను సరిగ్గా నిర్వహించుకుంటే తప్పుడు సమాచార వ్యాప్తించడంతో పాటు ఆర్థిక, ఆదాయ అసమానతలకు దారితీస్తుందన్నారు. వాతావరణ పరిస్థితులే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందంటూ క్రిస్టాలినా జార్జివా వ్యాఖ్యానించారు. దీనికి పరిష్కార మార్గాలు వెతకాల్సి ఉందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికాలో చైనా సైన్యాన్ని నిర్మిస్తుంది. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వ్యాఖ్యలపై రచ్చ. రేపు చైనాకు రష్యా అధ్యక్షుడు పుతిన్ 2 రోజుల పర్యటన. ఇద్దరి భేటీపై ప్రపంచ దేశాలు చర్చ. మోదీ సీట్లో ఎవరు? మోదీపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి. బీజేపీలో మొదలైన అంతర్మదనం. ఏపీలో 81.76% పోలింగ్ నమోదు. జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు వెల్లడించిన ఈసీ. ఏపీలో షర్మిల గెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరైనా సరే, ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు. నాకేమంతా వయసండి, జస్ట్ 102 ఏళ్లే. కుర్రాలతో క్రికెట్ ఆడుతున్న కాశ్మీరీ తాతయ్య. రామ్ పోతినేని బర్త్డే స్పెషల్. డబుల్ స్మార్ట్ టీజర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్. జాబ్ మార్కెట్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సునామీ తేల్చేసిన IMF. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.